హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనుని. ఈరోజు వీడియో వచ్చేంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, డాండ్రఫ్ తగ్గడానికి, బాడీ కూల్ అవ్వడానికి ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. చూసేద్దాం రండి. దానికి కావాల్సినవి కరివేపాకు, గోరింటాకు, మునగాకు, మందారాకు, మందార పూలు, మెంతులు, ఆనియన్. ఇవి నేను వేసుకోలేదు, ఎక్స్ట్రాగా మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఆమ్లా, అలోవెరా, తంగేడు పూలు. నేను చెప్పినవన్నీ వీడియోలో చూపించిన విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో, కోకోనట్ ఆయిల్ అయితే కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ తీసుకుంటాను. నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ ఒక బౌల్లోకి తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు హీట్ చేసుకోవాలి. మెంతులు హీట్ అయిన తర్వాత ఆనియన్, నెక్స్ట్ కరివేపాకు, మునగాకు, గోరింటాకు, మందారాకు, మందార పూలు, అలోవెరా, ఇవి మీరు వేసుకుంటారో అన్నీ హీట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా హీట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవ్వాలి. ఎలా అంటే డ్రై అయిపోయేటట్టు కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు హీట్ చేసుకొని కొంచెం టైం పట్టిద్ది, ఓపికగా చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత హీట్ అయిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత జల్లి పట్టుకొని స్టోర్ చేసుకోవాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరే ట్రై చేసి చెప్పండి. దీని రిజల్ట్ చాలా స్లోగా ఉంటుంది. వాడుతూ ఉంటే దీని రిజల్ట్ బాగా అర్థమవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు వాడినా కూడా మంచిదే. ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంట పెట్టుకొని మాత్రమే చేయాలి, లేదంటే మొత్తం మాడిపోద్ది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి ఏమైనా టిప్స్ కావాలంటే నెక్స్ట్ ఏ టిప్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.